చెట్లే కదా. అంటే ఇప్పుడు మన ఈత చెట్లు కాదు, ఇది తాళగొచ్చు జగ రెడీ తాళగొచ్చు జగ తాటకాళ్ళు ఇవి. తాటకాళ్ళు ఇవి. దీంతో బెల్లం కూడా తయారు చేస్తారు. అదే స్వీట్ ఉంటుంది ఇది. ఇంకోటి నారన నీరన ఏదంటారు, నీర అదే అస్సహ్యంగా ఉంటుంది ఆయన. అంటే కొత్తగా వచ్చేటప్పుడు అది అసహ్యంగా ఉంటుంది కానీ కడుపుకి మంచిది. ఇక్కడ 1000 రూపాయలు గజం ఉండేది, ఇప్పుడు 30,000 గజం అయింది. ఈ రోడ్ ఇదే రోడ్లో ఇప్పుడు 30,000 గజం అయింది. బిట్టుగాడే చూడలేదు ఈ ల్యాండ్. ఇవాళ పెట్టుకోవాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత అమ్మేయాలి. రిజిస్ట్రేషన్లే కదా. మరి ఇవన్నీ కట్టుకుని ఉండట్లేరా? రేకుల షెడ్ వేసుకొని అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఉండి వెళ్ళనాడికి కూడా ఆప్షన్ వస్తుంది. చూడు ఎంత ప్రశాంతమో. బెండకాయ చెట్లు చూడు నాన్న, మొత్తం బెండకాయ చెట్లే. మన గాజుల రామారం చూడలేదా నాన్న? గాజుల రామారం ఎంత టైం పట్టింది ఇల్లులు కానడికి? అంటే మీరు ఖాళీ కడుపులు ఎందుకు అనేసి కదా. ప్రశాంతమైన ఇక నాటుకోడి ఫార్మ్స్. గుళ్ళో దావత్ చేస్తున్నారే, మనం రిటర్న్లో వచ్చేటప్పుడు తినేసి వెళ్దాము. మేకలు కట్ చేస్తున్నారే काटकी पे अब हमें जाएगी तो ठियाल हम गल दबाओ खोलता बोले खाएगा तो मंदिर रे उठे नड़ियाड़ी भांगता तंगर खाई बारे ఇది గూడూరు విలేజ్ అన్న, ఇది గూడూరు విలేజ్. ఇక్కడ దాకా బస్సులు వస్తాయి. ఇగో ఇక్కడ బస్ ఇక్కడికి బస్సులు వస్తాయి. ఇది బస్ స్టాండ్ ఇది. ఓకే రేయ్, ఏం కావాలరా నీకు? చెప్తే చేస్తాం కదరా మేము. ఏం కావాలి నాన్న? పుల్లును కమ్ముకో కీ బొందుకోలు అనుకోది దారియే. ఎన్ని రోడ్లు శాంక్షన్, ఆ రోడ్లు కానీ ఈ రోడ్లు మొత్తం రోడ్ వేయడం పెద్ద టైం ఏం పట్టదు గవర్నమెంట్. ఖాళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా,
సర్పంచ్ ఎలక్షన్లో వస్తే చాలు రోడ్లు అన్ని రోడ్లు అయిపోతాయి. కేలేడా ఫోన్ కొడిచి బలరాము బంతిపూల చెట్లు చూడు ఎంత బాగున్నాయి. ఊళ్ళోకి వచ్చావు. మంచిగా ఉంటుంది ప్లేస్ ఇది, కానీ మనకు చాలా తక్కువలో దొరికింది ఇది. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, చెయ్యాలి. చాలా తక్కువలో దొరికింది అంటే అక్కడ ల్యాండ్లు మొత్తం తక్కువనే, అది ఒక 5-6 సంవత్సరాలు మంది కాదు అనేసి వదిలేయాలి. అందు గురించి రాజ్ సార్ మీద టార్గెట్ ఎక్కువ వేయడం పడుతుంది. చుట్టూరు పొలాలే చూడు, ఈ విలేజ్ ఇది ఒక విలేజ్. ఎన్ని గజాలు అది? 100 గజాలు. గజాలు पांचरामिल्ला साइड आमर चंद्रगिरी नगर 100 गजालू केते जानछु ना असे लख्यो రిజిస్ట్రేషన్ కొరియర్ వచ్చి వెళ్ళి కొరియర్ వచ్చి బాస్ నాన్న బంతిపూలు చూడు పంట విలేజ్ హైలైట్ ఉంది విలేజ్ మొత్తం గ్రీనరీ చుట్టూరు ఇప్పుడు ఇంకా రైతులు ఇదే లేదు ధాన్యాలు వేయలేదు ఇంకా ధాన్యాల చెట్లు వేస్తే ఇంకా హైలైట్ వస్తుంది లేదు కదా ఏం లేదు ఏం లేదు ఇక పాలకూర ఆడ ల్యాండ్ మొత్తం తక్కువనే కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆడ ల్యాండ్ రేట్లు తగ్గినాయి అది అంటే కంపెనీ నుంచి తగ్గలేదు ఇప్పుడు నువ్వు కొన్నావు నీ కూతురు పెళ్లి చేయాలి అలా అమ్మాయిస్తున్నారు ఆడ ఎందుకంటే అరే మనకి ఇప్పుడు అర్జెంట్ ఉంది కదా అనేసి अरे వారిని పూర్ణమైనటువంటి ఘనతకు యోగ్యులని అంటారు అంటే వారిని ఘనపరచాలి
మా ద్వారా మనం బ్రతుకున్నాం అనేటువంటిది మన యొక్క మనసులో ఉండాలి. అలా కనుక లేఖలో ఉన్నట్టయితే దేవుని నామము ఆయన ఇది విలేజ్ అన్నమాట. ఇది ఫైనల్ విలేజ్ చాందని. ఇది పక్క ఫైనల్ విలేజ్ ఇది. అమ్మమ్మ వెళ్తూ ఆగిపోయింది రా వాసు. అమ్మమ్మ వెళ్తూ ఆగిపోయింది అమ్మమ్మ. ఈ కాకేంది పోతలేడు. అదే కానీ అప్పుడు వేరే రూట్లో వచ్చినాము, ఇప్పుడు మంచి రూట్లో వచ్చినాం. ఇక మా గవర్నమెంట్ స్కూల్ ఫ్లాట్కి దగ్గరలో, ఇక గవర్నమెంట్ స్కూలు, ఆడుకోనడి గ్రౌండు, ఇక బాత్రూమ్లు, మినరల్ వాటర్ ఫిల్టరు మిషన్. ఎంత అదే గవర్నమెంట్ స్కూల్ అంటేనే గ్రౌండ్ ఉంటుంది రా నాన్న కంపల్సరీ. నువ్వు ఉదయం 7 గంటలకు కానీ ఇక్కడ చేరుకుంటే చాందని మొత్తం నెమలిలే ఆ ఫ్లాట్ నిండగా. వాసుగాడు చూశాడు ఆ రోజు కదా నాన్న. ఇక మొత్తం ఇవన్నీ పంటనే. వాసుగాడు ఒకసారి ఉదయం 5 గంటలకు వేసి వచ్చాడు చూడు, ఆ రోజు ఇడికి వచ్చినాం మేము. డాక్యుమెంట్ కిరికిరిలో ఉంది, నేను నీకు ఎందుకు చెప్పాలని చెప్పాను. చూడనాడికి వచ్చింటి మీ అప్పుడు డాక్యుమెంట్లు వెరిఫై చేయలేదు, ఇప్పుడు వెరిఫై అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఇంకా టైం పడుతుంది కొద్దిగా. ఆల్రెడీ 5,000 అడ్వాన్స్ ఇచ్చిన అంతే, క్లియర్ అయింది కాబట్టి. ఏమో ఇంకా అవ్వలేదు, అయినాక చెప్తాం. చూడనాడికి ఏమైంది నీకు. ఇది గుంత తీసి చెరువు చేస్తారంట దీనికి. ఇది డబల్ రోడ్ వస్తుందంట, ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇక లైన్లు కూడా వేసేసారు, కొత్త లైన్ వేసిండ్రు. ఇది ఇంతకుముందు ఈ పాత లైన్ ఉండేది చిన్నది, ఇప్పుడు ఈ కొత్త లైన్ వేసిండ్రు. అంటే డబల్ రోడ్ వచ్చేస్తుంది. ఈ లైన్ వచ్చిందంటే కంపల్సరీ డబల్ రోడ్ రావాల్సిందే. మనము కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు గాజుల రామారంలో కూడా ఇలాగే మోసేవారు. కట్టపుంటాడు ఏడు పుడుతుందో వచ్చింది. అది ఒక విలేజ్ వెళ్ళింది కదా చాందని, అది ఒక విలేజ్ వెళ్ళింది కదా. ఇది ఇంకో విలేజ్ ఇక్కడ వచ్చింది చూ, అది ఇంకో విలేజ్. కానీ దాంట్లో కరెంట్ కూడా వచ్చేసింది దాంట్లో. అదే ఫ్లాట్. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ దాకా ఆర్టీసీ బస్సు వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది ఆర్టీసీ బస్సు. ఆల్రెడీ కట్టడం స్టార్ట్
స్టార్ట్ చేసిండ్రు అనుకుంటా, రూమ్లో వేసిండ్రు మొన్నటి దాకా, కానీ సిమెంట్లో రేకులు వేస్తున్నారు. వాసు ఆ రోజు అంకుల్ కలిసిండు, యాదుందా నీకు? ఆ అంకుల్ ఉంటాడు ఇక్కడనే. ఆ? అర్థం కాదు. మొత్తియాగు వెళ్ళే చెడియాలే మొత్తం కుల్లా ప్లేస్, ఏడైనా చూసుకుని పాట పాడేయడం. ఎవరుంటారు ఇక రూములు కట్టేసుకున్నారు చూడు, ఎవరిది వాళ్ళు. ఇలాగే ఉంటుంది ఆ? ఇలాగేముండదు, ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఆ? ఇవన్నీ 100 గజాలు, ఎవరు 200 గజాలు కొంటే 200 గజాలు, ఎవరిది 600 గజాలు ఉంటే 600 గజాలు అలా. मुझे जुबरा एडी रूम डारे खाली अच्छे जगह रूम डारे क्या ना है कितना मुत्तु होला तो इंदे